స్తోత్రం కలుగును గాక. చేరువన్న కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చంద్రశేఖర్ గారికి నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యము ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. మీరు ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించును కానీ చీకటి దాన్ని గ్రహింపకుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క దైవ జనాంగమా, పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది. ఈ దేవాది దేవుని యొక్క మాట చాలా శ్రేష్టమైన మాట. ఆయనలో జీవముండును, ఆ జీవము మనుషుల్ని వెలిగిస్తుంది. ఆ వెలుగునట చీకటి గ్రహించలేదట. చీకటి ఎక్కడ ఉంది? మనుషుల్లో ప్రవేశించే వెలుగు ఏ రీతిగా వెలిగించబడుతుంది అనేదే ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం. దేవునికి స్తోత్రం. దేవుడు సెలవిస్తున్నాడు, ఆదియందు వాక్యమై ఉండెనట. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 12, 13 వచనాల్లో దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం వంటిదై వాడిగలదై వారి ప్రాణాత్మ కీర్ములకు దూర్చు విభజించినంత మట్టుకు శోధించునుగాక అని రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని వాక్యము ఎందుకు మన ప్రాణాత్మలోకి వెళ్ళాలి? ఎందుకు మనల్ని ఆ వాక్యంతో మనం శోధింపబడాలి? వాక్యం అంటే ఏంటి? అక్షరమా, లేదు దేవుడా, లేదు మనిషా అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశమై ఉంది. ప్రియులారా, వాక్యం అంటే దేవుడు. అక్కడ మాట్లాడేది మొదటి మాట అదే కదా, ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, దేవుడే వాక్యమై ఉండును. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం అట ఇదే అధ్యాయంలో 14వ వచనంలో చెప్తాడు, కృపా సత్య సంపూర్ణుడై శరీరధారుడిగా మన మధ్యకు వచ్చాడట. దేవునికి స్తోత్రం. ఆయన ఆ వాక్యము శరీరధారుడై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మరియు మనము మహిమలో కనుగొంటిమి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన, నువ్వు మారు మనసు పొందినా, లేదు నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఆత్మ కలిగి ఉన్నా, దేవుని వాక్యం నీలో లేకపోతే ఖచ్చితంగా నీ జీవితంలో పరిపూర్ణమైన జయాన్ని పొందుకోలేవు. తప్పకుండా చెప్తున్నాను, మీరు నమ్మండి. దేవుని వాక్యము నీలో లేకపోతే నువ్వు జీరో. అందుకే అంటున్నాడు, చీకటి దాన్ని గ్రహించుకుందట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ 5వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేదట. మనలోకి చీకటి ఎందుకు ప్రవేశిస్తుంది? కారణం ఏంటంటే, మనము క్రీస్తును అంగీకరించకముందు, క్రీస్తులో మనకి జీవం, క్రీస్తులో మనము లేనప్పుడు లోకంలో ఉన్నాం. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న అన్నీ కూడా మనలో ఉంటాయి. అనేకమైన ఆశలు, అనేకమైన కోరికలు, అనేకమైన ఆలోచనలు, అనేక విధాలుగా ప్రతిదీ మన యొక్క మనసులో, మన హృదయంలో ఉంటుంది. సో దేవుడికి తెలుసు మనము ఎలా ఉన్నాము. దేవుడి దగ్గరికి వెళ్ళంటే మనము ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఎలా ఉండాలని దేవుడి దగ్గరికి వెళ్ళాం. మనకి ఏం కావాలని దేవుడి దగ్గరికి వచ్చాం. దేవుడు మనకేమి ఇవ్వాలనేసి దేవుడు అనుకుంటున్నాడని చూసినప్పుడు, ప్రియులరా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అరికాలు మొదలుకొని అన్నెత్తి వరకు, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు, శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు నీవెప్పుడు కూడా పరిశుద్ధుడిగానే ఉండాలట. ఎక్కడ నీ దేహంలో
రోగము కానీ, తెగుళ్ళు కానీ, జబ్బులు కానీ, వ్యాధులు కానీ, కుళ్ళు కానీ, కుతంత్రం కానీ, అసూయ కానీ, ఓర్చుకోలేనితనం కానీ, కోపం కానీ, ఆగ్రహం కానీ, అర్థమవుతుందండి, గర్వం కానీ మనల్ని ఎక్కడ ఆయన చూడడానికి ఇష్టపడట్లేదు. ఇవేవి మనం ఇది ఏలుబాటు చేయకుండా ఉండాలంటే, ఇవేవి కూడా మన మీద ఏమాత్రం ఏలుబాటు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము ఏమై ఉండాలంటే ప్రియులరా, తప్పనిసరిగా మనం ఏమై ఉండాలంటే వాక్యం కలిగి ఉండాలి. వాక్యము నువ్వు కలిగి లేకపోతే నీ దేహం అంతా రకరకాలైన కోరికల చేత, రకరకాలైన ఆలోచనల చేత రకరకాలుగా నిండిపోద్ది. కాబట్టి వీటినన్నిటిలోంచి దేవుని యొక్క ఉద్దేశం, యేసుక్రీస్తు ఎలాగైతే ఉన్నాడో నిన్ను అలా చూడాలని ఆయన అనుకుంటున్నాడు కనుక నువ్వేం కలిగి ఉండాలంటే, నువ్వు ప్రార్థన చేసిన ఆత్మ కలిగి ఉన్న వాక్యం ఖచ్చితంగా నువ్వు కలిగి ఉండాలి. వాక్యం కలిగి ఉండాలి. వాక్యము నువ్వు కలిగి లేకపోతే నీలో పరిశుద్ధత రాదు. అనగా నీ దేహానికి స్వస్థత అనేది ఉండదు, నీ శరీరానికి ఆరోగ్యం అనేదే ఉండదు. ఎందుకు ఆరోగ్యం ఉండదు అంటే, దేవుని వాక్యం నీ దేహంలోకి రావాలి, నీ శరీరంలోకి రావాలి, నీ ప్రాణాత్మకంలోకి వెళ్ళాలి. అప్పుడే ఆ వాక్యం అట నీలో ఉన్న నిర్జీవ క్రియలన్నిటినీ కడిగేస్తుందట, నీలో ఉన్న పాపపు క్రియలన్నిటినీ కడిగేస్తుందట. నీలో ఉన్న దోషము, శాపము, అతిక్రమము ఏదైతే మనల్ని కృంగదీస్తూ బాధిస్తూ నరకాగ్నికులకు తీసుకెళ్ళిపోవాలని రకరకాలైన నీచమైన కార్యాలు మనలో జరిగించిన దుష్టాత్మక పండుతున్న ప్రతి పన్నాగాల్లో నుంచి వాక్యం మనలోకి వచ్చి, వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుందట. వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఎలాంటి నిర్జీవ క్రియలు కానీ చీకటి ఎంత మాత్రము కూడా మనలో ఉండకుండా మనల్ని తేటపరిచి ఈ దేహముతో దేవుని మహింపరిచే కృపను అనుగ్రహిస్తుందట వాక్యం. అందుకనే వాక్యం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. కీర్తనాకారుడు చెప్తాడు, 107వ కీర్తనలో చెప్తాడు ఆయన, చక్కగా మాట చెప్తాడు 19-20 వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టురి, వారు పడిన గుంటలో నుంచి వారు లేవనెత్తబడిరి, యెహోవా వాక్కు వారిని బాగు చేసేది. దేవుని వాక్యమే వారిని బాగు చేసేది, దేవుని మాటే వారిని బాగు చేసేది, దేవుడే వారిని బాగు చేసేది. ఆ పడిన గుంట నుంచి లేవనెత్తేది దేవుడే. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, రోగములతో కొట్టబడుతున్నప్పుడు, ఆర్థికంగా కానీ కృంగిపోతున్నప్పుడు, అన్ని విధాలుగా నేల మట్టుకు నువ్వు వంగిపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు తన వాక్కును పంపి నేను బాగు చేస్తాడు. తన వాక్కును పంపి బాగు చేయడం. బాగు చేయడం అంటే మీకు ఏంటి అర్థమవుతుందండి? నెమ్మదిని మొదట కలిగి చేస్తాడు, మీ ప్రాణానికి నెమ్మదినిస్తాడు, మీ దేహానికి స్వస్థతనిస్తాడు, మీ శరీరానికి ఆరోగ్యం ఇస్తాడు, మీ 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 యొక్క ఆ ఎముకలకి పుష్టినిస్తాడు. మీ యొక్క ఎముకల్లో కానీ మీ దేహంలో కానీ ఎక్కడ కుళ్ళి కుతంత్రాలు, అసూయ, ఓరవలేనితనాన్ని ఏది ఏలుబడి చేయకుండా ఆయన ఏం చేస్తాడంటే మీ ప్రాణానికి నెమ్మదిని కలుగు చేస్తాడు. వాక్యం అందుకు చదవాలి, వాక్యం అందుకు నేర్చుకోవాలి, అందుకే వాక్యం వినాలి, వాక్యం మీద మనసు పెట్టాలి, వాక్యం అందు లక్ష్యం ఉంచాలి, వాక్యాన్ని దాసులు చెప్తున్న ప్రతి మాటని చాలా చక్కగా వినగలగాలి, ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి. ఇదిగో నా కోసం అంటున్నాడు, నేను వాక్యం చదవలేదు కదా అందుకే పాస్టర్, అది కాదు అక్కడ నువ్వు చదవలేదని కాదు, నువ్వు వాక్యం నేర్చుకోవాలని చెప్తున్నాడు. సమాజ మందిరంలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు బోధిస్తున్నప్పుడు అక్కడ ఈయన ఎట్టివాడు, ఈయన ఎట్టి బోధ చేస్తున్నాడు, వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఆయన బోధకు వినడానికి ఇష్టపడ్డారు. ఆయన పరసంబంధమైన సంగతులు బోధించాడు. ఈరోజు దైవజనులు కూడా లోకంలో ఉన్న వాటిని ఎప్పుడు బోధించడానికి ఇష్టపడరు. పరసంబంధమైన ప్రతి మాట బోధించి దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క ప్రమాణాలు మీకు చెప్పి మిమ్మల్ని ఆయనతో పాటు నిత్యత్వంలోకి నడిపించడానికి దైవ సేవకులు ఎంతో ప్రయాసపడతారు. కనుక సేవకుల మాటల మీద మనం లక్ష్యం ఉంచాలి. అపోస్తల కార్యాలు 16 అధ్యాయంలో 16 వచనంలో చెప్తాడు, ఆమె అట్ట పౌలు గారి మాటల మీద లక్ష్యం ఉంచిందట. అమృతిని పట్టణస్థురాలాంటి దైవభక్తి గల స్త్రీ ఆయన మాటల మీద లక్ష్యం ఉంచింది కాబట్టే ఆమె తన ఇంటి వారు కూడా రక్షణ పొందారట. ఈరోజు సేవకుడు చెప్పే మాట మీద లక్ష్యం ఉంచుతున్నావా?
దాసుడు చెప్పే మాటకి నువ్వు విధేయత చూపిస్తున్నావా? ఆ మాట చెప్పు నువ్వు నడుచుకుంటున్నావా? ఆ మాటని 1-10 సార్లు ఆ వాక్యాన్ని నువ్వు నెవరు వేసుకుంటున్నావా? నీ దేహంలో ఈరోజు బలహీనత వచ్చింది, నీరసం వచ్చింది, నిస్సత్వం వచ్చింది, శక్తిహీనత వస్తుందని నువ్వు కృంగిపోతున్నావు కదా. మరి రోజు వాక్యం చదువుతున్నావా? రోజు దేవుడితో సంభాషణ చేస్తున్నావా? దేవుడు నువ్వు ఏకమవుతున్నావా? ఆత్మలో దేవుడితో కలిసి ఎల్లప్పుడూ ప్రభు నువ్వు సంభాషణ కలిగి ఏకాత్మ కలిగి జీవిస్తున్నారా అన్నది మనం చూస్తే మన జీవితంలో జీరో కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం ఎంత ప్రాముఖ్యమైంది అంటే కీర్తనకారుడు చాలా చక్కగా చెప్తాడు. ఆ మాట చెప్పిన తర్వాత నేను ఇంకొక మాట చెప్తాను. 119వ కీర్తన 25వ వచనంలో చెప్తాడు. ఆయనట చాలా అద్భుతమైన మాట చెప్తాడు. వాక్యము మట్టినెత్తుకొని ఉందట, ప్రాణం మట్టినెత్తుకొని ఉందట, వాక్యము చేత నన్ను బ్రతికించాడు. ఈ దేహం మట్టే, కానీ ఇందులో ఏముండాలట? దాగి ఉన్న ప్రాణాన్ని బ్రతికించడం కోసం దేవుని వాక్యం మనలోకి రావాలట. అంటే దేవుడు మనలోకి వస్తే ఈ మట్టి పాత్ర మహిమ కలిగిన పాత్రగా మార్చబడి ఈ దేహము తిరిగి మరలా జీవిస్తుందట. 37 ఏజ్కేలు గ్రంథం 37లో ఆయన స్పష్టంగా చెప్తారు. 6వ వచనంలో చెప్తాడు, 9వ వచనంలో చెప్తాడు, 10వ వచనంలో చెప్తాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ మాట. జీవాత్మ మీలోకి ప్రవేశించినప్పుడు అవి బ్రతికాయట. జీవాత్మ నీలోకి రావాలి, దేవుని వాక్యం నీలోకి రావాలి, దేవుని ఆత్మ నీలోకి రావాలి, దేవుని శక్తి, పునరుద్ధాన శక్తి నువ్వు పొందుకోవాలి, పునరుద్ధాన బలం నువ్వు పొందుకోవాలి. ఖచ్చితంగా నువ్వు ప్రార్థనలో ఇప్పుడు ఏకేపిస్తున్నావంటే, ప్రతిరోజు ఈ ఆన్లైన్లో ప్రార్థన వాక్యం నువ్వు వింటున్నావంటే ఏం వింటున్నావు? దేనికి వస్తున్నావు? అమ్మ సేవకులు అడుగుతారు, సేవకురాలు అడుగుతుంది, లేకపోతే నా తోటి సహోదరి ఈరోజు నేను వాక్యంలో ఆన్లైన్లోకి వెళ్ళకపోతే ఎందుకు రాలేదని అడుగుతారని వస్తున్నావా? లేదు, దేవుడు ఏం మాట్లాడతాడు, ఈరోజు నా కోసం ఏం దాచి ఉంచాడు, ఈరోజు ఆయన మాట వల్ల నేను ఎలా సరి చేసుకోవాలి, ఒకవేళ లోటుపాట్లు ఏమున్నాయి, ఒకవేళ నేను పొందుకోవాల్సింది ఏదైనా ఉందా, ఆయన ఇచ్చేది ఏదైనా ఉందా, నేను ఎలా పొందుకోవాలి, నాకు అవసరమైంది ఎలా అడిగి తీసుకోవాలి, అది ఈరోజు దేవుడు ఎలా ఇవ్వబోతాడు దాసుల నోటి నుంచి, అది పట్టుకొని నేను ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుడు ఆయన జీవాత్మ మీ అందరిలో ప్రవేశింపజేయునుగాక. ఆమేన్. ఆయన వాక్కు మీ అందరిలో ప్రవేశింపజేయునుగాక. ఆయన వాక్కు చేత మిమ్మల్ని బాగు చేయునుగాక. ఆయన జీవాత్మ చేత మిమ్మల్ని అందరినీ నూతనపరచబడునుగాక. ఆయన జీవాత్మ చేత మీ ప్రతి అవయములు తిరిగి నూతనముగా పరచబడునుగాక. యేసు క్రీస్తు నామములో వాక్యము చేత మీరు బ్రతుకుదురుగాక. ఆమేన్. ఇర్మీయా గ్రంథం 33:6-7 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి ప్రియులారా. 6-7 వచనాలు దానికి ఆరోగ్యం ఇచ్చి, దానికి స్వస్థతనిచ్చి, దానికి క్షేమాన్ని కలుగు చేసేవాడిని నేనే, బాగు చేసేవాడిని నేనే, నిక్షేమగా వారి బ్రతుకున్నట్లుగా దేశమందు నివసించడానికి సురక్షితంగా ఉండేందుకు క్షేమాన్ని దయచేస్తానని అడుగుతాడు దేవుడు. ఆ వాగ్దానం ఉంది ఇర్మీయా గ్రంథం 33:6-7 వచనాల్లో. నిశ్చయముగా దేవుడిని క్షేమం ఇవ్వాలి, దేవుడి ఆరోగ్యం మనకు కలిగి ఉండాలంటే దేవుడు తప్ప ఎవరి దగ్గర నీకు ఆరోగ్యం రాదు. దేవుడే నీకు ఆరోగ్యం ఇవ్వగలడు. దేవుడి దగ్గర మాత్రమే నువ్వు ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతావు. దేవుడి నుంచి మాత్రమే క్షేమాన్ని పొందుకోగలుగుతావు. దేవుడి రెక్కల నీళ్ళు ఉన్నప్పుడే నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు. దేవుని ఇంట్లో ఉన్నప్పుడే, దేవుని కౌగిట్లో ఉన్నప్పుడే, దేవుని బలిపీఠం దగ్గర ఉన్నప్పుడే, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడే, దేవుళ్ళు నువ్వు నడిచినప్పుడే, అనుక్షణము దేవుని నామాన్ని ధ్యానించుకుంటూ, వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఆత్మలో ప్రభుతో సంభాషణ చేసుకుంటూ ఉన్నప్పుడే నువ్వెంతో సురక్షితంగా క్షేమంగా ఉంటావు. ఇన్ని జరిగితేనే కానీ, ఇంత జరగాలంటే నువ్వేం కలిగి ఉండాలంటే ఆత్మచేత, కృపచేత, బలము చేత, వాక్యము చేత నువ్వు నింపబడాలి. వాక్యము చేత ఖచ్చితంగా నువ్వు నింపబడాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నారట. యాకోబు దగ్గరికి బహువేగముగా దేవుని వాక్యం పరిగెత్తెళ్ళిందట. యాకోబు దగ్గరికి బహువేగముగా పరిగెత్తెళ్ళిందట వాక్యం. అలాంటి ఆశ నీలో ఉండాలి, అలాంటి తపన నీలో ఉండాలి, అలాంటి మనసు నీకు ఉండాలి. క్రొత్త మనసుని ఈరోజు క్రొత్తగా నేను ఉండాలి, ఈ దినం క్రొత్తగా నేను ప్రారంభించాలి, ఈరోజు క్రొత్తదనం నాలో చూడాలి. దినదినం నా పిల్లలు, నా భర్త, నా భార్య ఎప్పుడు కూడా నేను క్రొత్తగా వారికి కనబడాలి. క్రీస్తులో క్రొత్తగా నేను ఉండాలి, క్రొత్త మనసు నేను కలిగి ఉండాలి. క్రొత్తగా నేను జన్మించాలా లేదని నేను పరీక్షించుకోవాలి. నేను జన్మించానంటే ఖచ్చితంగా వాక్యం నాలో ఉంది, ఖచ్చితంగా వాక్యాన్ని నేను అనుసరిస్తున్నాను,
ఖచ్చితంగా వాక్యం పట్ల విధేయత కలిగి ఉన్నాను. వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను నడుస్తున్నాను. వాక్యం ధ్యానించుకుంటూ నేను బ్రతుకుతున్నాను. ఇతరులకు క్రీస్తు కొరకు ఇతరులకు నేను వాక్యం ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నేను క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని గురించి నేను వెళ్ళే ప్రతి స్థలంలో, నేను వెళుతున్న ప్రతి మార్గాల్లో అనేక జనుల మధ్యన క్రీస్తు పునరుద్ధాన శక్తి నేను ప్రకటిస్తున్నాను అనే సామర్థ్యత ఎప్పుడు వస్తుందంటే నువ్వు వాక్యం కలిగి ఉన్నప్పుడు వస్తుంది. ప్రియులారా గమనించండి, నేను ఇది 3వ రోజు నేను దేవుని వాక్యం చెప్పి నేను రోజుకు ఒక వాక్యాన్ని చెప్తున్నాను. నేను వచ్చిన మొదటి రోజు నువ్వు ఎలాగా దేవుని దృష్టిలో తగ్గించుకోవాలని చెప్పాను. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పాను 10వ వచనం. ఎలా తగ్గించుకోవాలి, ఏ రీతిగా దేవుని దగ్గర నువ్వు ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు హెచ్చించబడాలంటే నువ్వు ఏ రీతిగా దేవునికి విధేయుడై ఉండాలి, సేవకులకి ఎలా విధేయత కలిగి ఉండాలి, నువ్వు ఎలాగ ఉండాలనేది నేను మొదటి రోజు చెప్పాను. 2వ రోజు వచ్చేటప్పటికి ప్రియులారా గమనించండి, చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మేము ముందుంచాను. చాలా ఉన్నతమైన మాటలు మీ ముందు పెట్టి దేవుల్లో మనం ఎలా బ్రతకాలో చెప్పుకొచ్చాం. వాక్యాన్ని మీరు దినదినము ధ్యానం చేసుకోవాలి. వాక్యానికి వేరుగా మనం ఉండకూడదు. ఆత్మ కలిగిన ప్రత్యక్షత కోసం చెప్పారు 2వ రోజు. ఆత్మ నీలో లేకపోతే నువ్వు ఒట్టివాడివే, నువ్వు క్రీస్తువాడివి కాదు, పరలోకం నీకు లేదని చెప్పుకొచ్చాను నేను. నువ్వు కలిగి ఉంటేనే యుగ యుగాలు క్రీస్తు నువ్వు జీవిస్తావని చెప్పాను. ఈరోజు నువ్వు ఈ భూలోకమందు పరలోకము చేరే వరకు, ప్రభు దగ్గరికి మరలా తిరిగి మనం వెళ్ళే వరకు, ఇదిగో ఈ భూలోకంలో ఉన్నంతకాలము నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే దేవుని పని చేయాలి. ఎందుకు ఉండాలంటే నీకు అప్పగించిన పనులు నువ్వు సంపూర్ణత జరిగించాలి. అందుకే నీకేం కావాలంటే ధనధాన్యాలు ఇవి కాదు, ఇవన్నీ కూడా దేవుడిస్తాడు. కానీ మొదట మనకు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే వాక్యం నీలోకి వెళ్ళాలి. వాక్యం నీలో ఉంటే ఖచ్చితంగా ఆ వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది. ఎప్పుడైతే నీకు స్వస్థ ఉందో, నీ కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని ఎలాగా దేవుని పనిలో కొనసాగి దేవుని పనులు ఎలా ఖర్చు పెట్టాలో, సేవకులు ఎలాగ ఆదుకోవాలో, సంఘాన్ని ఎలాగ ఆదుకోవాలో, సేవను ఎలాగ ఆదుకోవాలో, సేవకుడి కుటుంబాన్ని ఎలాగ ఆదుకోవాలో, ఎలా సంఘంలో అనాథులు, బేదలు, ఎదవరాళ్ళు ఎలాగ ఆదుకోవాలో నీకు అర్థమవుతుంది. నీకు ఆరోగ్యం లేకపోతే, క్రీస్తునులు లేకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు. మీరు రోజు ప్రార్థన చేసి ఒక రోజు చేయడం మానేయండి, ఆ రోజు ఎంతో బలహీనత వచ్చేస్తుంది. రోజు వాక్యం చదివి ఒకరోజు అంతా 2 రోజులంతా వాక్యం చదవడం మానేయండి, చాలా నీరసం అయిపోతారు మీరు. ఏంటి లోటు అంటే పని చేసి వచ్చామంటారు. పని చేసి రావడం వల్ల నీరసం కాదు మీకు. ఆ రోజు వాక్యం చదవకపోతే మనలో ఒక వేదన వచ్చేస్తుంది. ఆ వాక్యము మనలో ఎప్పుడైతే ఆ వాక్యము లేదో చీకటి మనలో ప్రవేశిస్తుంది. చీకటి ఎప్పుడైతే ప్రవేశించిందో మనకు నీరసము, నిస్సత్తువ, శక్తిహీనత వస్తుంది, బలహీనత వస్తుంది. తిరుగును వాక్యం చదువునట్టునే నువ్వు బలవంతుడు అయిపోతావు. చీకటి నీకు దూరం అయిపోద్ది. నువ్వు వెలిగించబడతావు. నువ్వు వెలిగించబడమే కాదు కానీ ఇతరులు కూడా వెలిగించేవాడిగా నువ్వు ఉంటావు. అందుకే వాక్యం మనం చదవాలి. వాక్యం చదవాలంటే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. పరిశుద్ధ గ్రంథం సమయం ఉన్నప్పుడు చక్కగా తీసుకొని ఏదో ఒక అధ్యాయం, ఒక 5 అధ్యాయాలు, ఒక 3 అధ్యాయాలు రోజు చదవాలి. రోజు దేవుని వాక్యం ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, ఆత్మ కోసం ప్రయాసపడాలి. నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నింపని అడగాలి దేవుని సన్నిధిలో. ఆత్మ తోడు లేకపోతే వాక్యం చదవలేవు. ఆత్మ తోడు లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. ఆత్మ లేకపోతే నువ్వు నిష్ప్రయోజకుడివే. కాబట్టి 3 అవసరమే. ఈ 3 మన జీవితాలు అవసరమే. ఈ 3 ఎంత ప్రాముఖ్యమైందంటే ప్రియులరా, దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధపరచుకుంటూ నిన్ను నడిపేస్తే బలమునిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సత్యములకు నడిపిస్తాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేస్తాడంటే దినము కూడా నిరంతరము కూడా నీ అవసరాలు అక్కర్లు తీర్చగలిగినటువంటి సామర్థ్యత ఆయన మహిమలో నీకు ఇస్తాడు. ఇవి అవసరం మనకి. వాక్యం అవసరం, ప్రార్థన అవసరం, ఆత్మ అవసరం. ప్రార్థనే చేశాడు యేసు ప్రభువారు. ప్రార్థన రాత్రి అంతా ప్రార్థన చేసి పగల సువార్త పరిచర్య చేసేవాడు. పగల అద్భుతాలు సూచక్రియలు జరిగాయి. పగల రోగులు బాగు చేసేవాడు. పగల దెయ్యాలు వెళ్ళగొట్టేవాడు. పగలు అనేకమైన కార్యాలు చేయడానికి గొప్ప అధికారం కలిగి ఉన్నాడు. ఆ అధికారమే వాక్యం అనే అధికారం. రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. ప్రార్థన కలిగి ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి. ప్రియులరా, వాక్యం కలిగి ఉండాలి.
ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ నిన్ను ఎప్పుడు కూడా సత్యములకు నడిపిస్తుంది. ఆత్మ తప్పుదావులకు వెళ్ళవద్దు. ఆత్మ సోమరతనాన్ని, బద్ధకాన్ని, నీరసాన్ని, నిస్సత్తువుని, తిండిబొత్తనాన్ని, నరహత్యలను, వ్యభిచారము, పాపపు కార్యాలు, పాపపు క్రియలను, నిద్రబొత్తనం రానవద్దు ఆత్మ. ఎందుకంటే ఎప్పుడు నిన్ను పురుగొలిపి కొట్టి లేపుతుంది ఆత్మ. లే లే, సమయం అయింది, లే కుమారుడ, లే కుమార్తె, లేచి ప్రార్థన చేయి అని నీ కుటుంబం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నేను తడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ తడతాడు. నువ్వు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు నీ కుటుంబం చుట్టూ కంచి వేస్తాడు, నీ ఇంటి చుట్టూ కంచి వేస్తాడు. నీ యజమానుడు నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ వెళుతూ వస్తున్నప్పుడు ఆయన బాహువు చాపుతాడు. ఆయన దూతను కావులుగా ఉంచుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన ప్రార్థన వరకు కంచిగా ఉంటుంది. నువ్వు చదివిన వాక్యం ఆ కుటుంబానికి ఎంతో సమాధానకరంగా ఉంటుంది. ఆ ఆత్మ వారికి తోడుగా ఉండి వెళ్ళే ప్రాంతంలో ఆ పనులు చూసుకొని, ఆ ఉద్యోగాలు చూసుకొని, చదువులు చూసుకొని తిరిగి క్షేమముగా మరలా ఇంటికి నడిపిస్తుంది. అంతగా ఆత్మ సహాయపడుతుంది. ఈ 3 సంగతులు మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనం దేవునికి లోబడి ఉండాలి, దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవుని ఆత్మ కలిగి ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, దేవుడితో మనం ఉండడం. అలాంటి కృప, పరిశుద్ధాత్మ, అన్యోన్య సావాసము చేరి ఉన్న మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఓకే, చేయండి. ఆమేన్. చాలా సంతోషం.